ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు. దావీదు సింహాసనం ఆయనకు ఇచ్చి ఉన్నాడు. ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు నేలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండను. నేను పురుషునెరుగని దానిను, ఇదెలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారునంబడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానివ్వదు. ప్రభువా, నేను నీ దాసురాలను, మీ మాట చెప్పున జరుగునుగాక. అబ్బా, అయ్యో, నాకే రావాలా ఈ కష్టము? ఆయన తల్లి అయిన మరియా నీతిమంతుడైన యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత ఆమె గర్భవతి అని తెలుసుకొని ఆలోచనలో పడింది. యేసేపు నీతిమంతుడై ఉండి మరియను నొప్పించక ఆమెను రహస్యంగా విడనాడ యోచించాడు. అలా ఆలోచిస్తూ నిద్రించగా యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు. ఆమె గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కలిగి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. ప్రభువా, మమ్మను క్షమించుము. ఈ చిత్తం ఎరగక నేను మరియాను విధవాలని తలంచాను. అయ్యో తండ్రి, నన్ను క్షమించండి. నేను మరియాను తప్పగా నా భార్యగా చేర్చుకొని ఆమెను ఎప్పటికీ విడవక ఆమెకు తోడుగా ఉంటాను. మీ చిత్తం నెరవేరుగాక.
వినండహో వినండి, వినండహో వినండి, వినండహో వినండి. వినండహో వినండి. ఏ ఓ అమ్మలారా, ఓ అయ్యలారా, వినండహో వినండి, వినండహో వినండి. వినండహో వినండి, వినండహో వినండి. దేశం అభివృద్ధికై కష్టపడుతున్న ఉద్యోగులారా వినండహో వినండి. కుటుంబం కొరకు శ్రమ పడుతున్న అమ్మలారా, పాఠాలతో పోరాడుతూ పరీక్షలకై నిరీక్షిస్తున్న పిల్లలారా వినండహో వినండి, వినండహో వినండి. ఎప్పుడు కని విని ఎరుగని రీతిగా మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా జనసంఖ్య వ్రాయించవలనని కైసరి వలన ఆజ్ఞాపించబడేదో. కావున మీరందరూ తమ తమ పట్టణములకు వెళ్ళి తమ పేరులను నమోదు చేసుకోగలరు. తీయబడుతున్న జనసంఖ్య, ఆ జనసంఖ్యలో తమ పేర్లు వ్రాయించుకున్నటకు దావీదు వంశంలో పుట్టిన యోసేపు తనకు ప్రదానం చేయబడిన భార్యను ఆ ప్రజల సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు అను ఊర్లకు వెళ్ళింది. వారు అక్కడ ఉన్నప్పుడు మరియకు ప్రసవ దినములు నిండెను. ఓచుకో మరియా ఓచుకో, అదిగో వచ్చేసాము. అదిగో బెత్లెహేము వచ్చేసాము. అమ్మా, అయ్యా, అమ్మా, అయ్యా, నడవలేకున్నానయ్యా. అమ్మా, అయ్యా, నడవలేకున్నానయ్యా. అదిగో ఒక ఇల్లు కనపడుతుంది, వెళ్ళి మనం విశ్రాంతి కోసం సహాయం అడుగుదాం. అయ్యా అయ్యా అయ్యా, నా భార్య నిండు చూడాలయ్యా, మీ ఇంట్లో విశ్రాంతి కోసం స్థలముల్లో ఇస్తా. ఏంటి నిండు చూడాలా? మా ఇంట్లో చోటు లేదమ్మా, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అయ్యా అయ్యా, కొంచెం దయ చూపించండి అయ్యా. లేదు ఏం లేదు, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. లేదు ఏం లేదు, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అమ్మా, అయ్యా, అయ్యా, నడవలేకున్నానయ్యా. ఇంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచుంది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. అదిగో మరో ఇల్లు కనపడుతుంది, వెళ్ళి మనం విశ్రాంతి కోసం చోటు అడగదాం. అయ్యా అయ్యా అయ్యా, నా భార్య నిండు చూడాలయ్యా, మీ ఇంట్లో
కోసం చోటు ఉంటే ఇస్తారా? ఏంటి నిన్ను చూడాలా? మా ఇంట్లో చూడలేదే మీరు వెళ్ళండమ్మా వెళ్ళండి. అయ్యా అయ్యా కొంచెం కొనికరం చూపించండి అయ్యా. దయానలు ఏం లేదు వెళ్ళండమ్మా వెళ్ళండి. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకాలేదయ్యా. మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి విశ్రాంతి కోసం చోటు అడుగుదాం. అమ్మా 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 మా భార్య నిండు చూడాలమ్మా, మీ ఇంట్లో విశ్రాంతి కోసం చోటు ఉంటే ఇస్తారా? ఏంటి మా ఇంట్లోనా? మా ఇంట్లో స్థలం లేదు ఏమీ లేదు వెళ్ళండి. కానీ మన దగ్గర పశువుల పాక ఉంది కదా. మా దగ్గర పశువుల పాక ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఆ పశువుల పాకలో ఉండొచ్చు. నాకు అదే చాలమ్మా. అమ్మా కొంచెం సహాయం పట్టండి అమ్మా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయెనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయెనయ్యా. దిక్కు తోచకావో యేసయ్యా పశుల పాకలు ప్రసావించినయా. దిక్కు తోచకావో యేసయ్యా పశుల పాకలు ప్రసావించినయా. అరే గొర్రెలు పోతే చూడరా. ఒరే ఒక్కడా నీ గొర్రె వెళ్ళిపోతుంది చూసుకోరా, నా గొర్రె కాదు. ఓ కుట్టోడా రండిరా చలమంటేసుకుందాం. రే ఆ ముసలాడు ఈ చెలికి చచ్చిపోయినట్టున్నాడు, పోదాం పదరా. ఇదిగో ప్రజలందరికీ కలుగుబోయే శివత్తమానమును నేను తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు అన్నవాడు. ఒక శిశువు పత్తి కూరలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. ముసలా లేరాలి ఒక్కటేనా జరిగిన ఈ కార్యము మన కోసం రక్షకుడు పుట్టాడని తెలియజే
అయిపోతుంది. ఇది రక్షకుడా? అవును, ఏంటి మెస్సయ్య? మన కోసం రక్షకుడు పుట్టాడని మన యేసయ్య మన కోసం ఒక దూతను పంపించి అలాగే మనకి ఈ వాగ్దానం పంపించారు. మనము అక్కడికి వెళ్ళి మనము ఆయన్ని పూజించి అలాగే ఆనందిద్దామా? సరే అయితే ఇప్పుడు బయలుదేరదామా? సరే. వాళ్ళ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని తెలుసుకొని ఎంతో సంతోషంతో దూత చెప్పిన సమాచారం ప్రకారం బెత్లెహేముకు చేరి అక్కడ సందడి జరిగించారు.